सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శుక్రవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా స్వాతి నక్షత్రం జన్మ నక్షత్రంగా కలిగిన వారు జీవితాంతం లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, లక్ష్మీదేవి వారింట స్థిర నివాసం చేయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా సత్సంతానం కలగాలి అని చెప్పి కోరుకునే దంపతులు ఎటువంటి పరిహారం పాటిస్తే వారికి మంచి సంతానం కలుగుతుంది, సంతాన దోషాలు తొలగిపోతాయి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 19వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢమాసం, తిథి శుద్ధ తదియ రాత్రి 7:16 వరకు, నక్షత్రం పునర్వసు ఉదయం 7:20 వరకు, తదుపరి పుష్యమి, వర్జం పగలు 3:50 నుంచి 5:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 8:59 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 12:29 నుంచి 1:21 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, శుభ సమయాల విషయానికి వస్తే పగలు 1:43 నుంచి 2:45 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి సాధారణ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు కూడా మేషరాశి వారు ముమ్మరం చేస్తారు. స్నేహితులతోటి కూడా వీరికి ఈరోజు కలహాలు ఏర్పడతాయి. కావున స్నేహితులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. కావున భూములకు సంబంధించిన విషయాల్లో మేషరాశి వారు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకునేవారు జాగ్రత్త వహించాలి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం అన్నిటికన్నా కూడా చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా కొంతవరకు మందగిస్తుంది. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక, రాజకీయ రంగం వరకు ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా కొంత ఆందోళన తప్పకపోవచ్చు. విద్యార్థులకు ఈరోజు అవకాశాలు సంతృప్తినివ్వవు. మహిళలు కూడా కొంత నిరాశ చెందుతారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దుర్గామాతను పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ప్రముఖులతోటి కూడా ఈరోజు వీరికి పరిచయాలు ఏర్పడతాయి. వీరి ఆశయాలు సిద్ధించేటువంటి సమయంగా చెప్పవచ్చు. కావున ఆశయ సాధన కోసం ఈరోజు పనులు ప్రారంభం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. సన్నిహితుల నుంచి శుభవార్తలు కూడా వీరు అందుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ, వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి. అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. పనుల్లో అవాంతరాలు, ఆటంకాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి తప్పవు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా నిరుత్సాహానికి గురి చేస్తాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు, చేర్పులు. పారిశ్రామిక, సాంకేతిక రంగం వరకు ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులు కూడా కొంత శ్రమ పడితే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ టీవీ కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు పరిశోధనలు ఎవరైతే చేస్తారో వారి పరిశోధనలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. మహిళలు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. చాలా క్రయ విక్రయాలు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఇంటా బయట కూడా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు ఈ రాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. కష్టం తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింత అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగం వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు పరీక్ష సమయంగా చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యల నుంచి విమర్శలు ఎదురవుతాయి. శీల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. ఇక సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలవుతాయి. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన వార్తలు కొని వింటారు. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన పనులు చేపడతారు. బంధువుల చేయుతో ముందుకు దూసుకువెళ్తారు. ఆర్థిక విషయాలు ఈరోజు తులారాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. వస్త్ర లాభాలు కూడా కలుగుతాయి. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు ఇంటర్వ్యూలకు, పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అనుకున్న రీతిలో కొనసాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు ఈరోజు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు గతంలో చేజరిన అవకాశాలు తిరిగి పొందుతారు. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నేరేడు పండు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గామ్మ వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ చికాకులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగవు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. శ్రమానంతరం కొన్ని పనులు మాత్రం ఈ రాశి వారు పూర్తి చేయగలుగుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని గ్రహిస్తారు. ఆరోగ్యం కూడా కొంతవరకు మందగిస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. సన్నిహితులతోటి విభేదాలు కొంతవరకు అధికమవడం చేత మనస్తాపం చెందుతారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపార లావాదేవీల్లో నిరాశ అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి. మహిళలకు చిక్కులు, సమస్యలు అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, ఆంజనేయ స్వామివారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు నిరాశపరుస్తాయి. బంధువులతోటి కూడా విభేదాలు అధికమవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఈ రాశి వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా నత్తనకన సాగుతాయి. విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది. శీల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారు ఉత్సాహంగా పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ రాశి వారికి ఈరోజు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఈ రాశి వారు పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు తమ సత్తాను చాటుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు అభివృద్ధిదాయకంగా గడుస్తుంది. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులకు నూతన అవకాశాలు వరిస్తాయి. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. శైల క్రయ విక్రయాల్లో ఆశించినటువంటి లాభాలు. ఇక మకర రాశి వాళ్ళకి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తాయి. మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకు కూడా ఈ రాశి వారు శ్రీకారం చుడతారు. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. అందరిలో కూడా తమ సత్తాను చాటుకుంటారు. ఆహ్వానాలు, గ్రీటింగులు కూడా అందుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఒక ఆనందం కలిగించే వార్త అందుతుంది. మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. ఇంట బయట కూడా ఈరోజు కుంభరాశి మహిళలకు ఎదురుండదు. శైల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు సైతం చేయక తప్పదు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. బంధువులతోటి కూడా వీరికి విరోధాలు అధికమవుతాయి. శ్రమ తప్ప ఫలితమంతగా కనిపించదు. ఆత్మీయులు, స్నేహితులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఆలోచనలేవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి చికాకులు తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులకు మానసిక ఆందోళన మరింత అధికమవుతుంది. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. శైల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్న వారు దగ్గరున్నటువంటి దుర్గా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ తర్వాత శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఆలయంలో కూర్చొని కనీసం 3 సార్లు పఠించి ఆ తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన పనులు ప్రారంభం చేయడం వల్ల వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. స్వాతి నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ ఒకవేళ జన్మ నక్షత్రం తెలియని సందర్భంలో నామ నక్షత్రంగా కానీ స్వాతి నక్షత్రం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా జీవితాంతం లక్ష్మీ కటాక్షం కలగడం కోసం, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఒడిదుడుకులు రాకుండా ఉండడం కోసం జీవితాంతం పడిచినట్టు కొన్ని మంచి పరిహారాలు, నియమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతి నక్షత్రం 4 పాదాలు కూడా తులారాశికి సంబంధించినవి. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం, తులారాశికి అధిపతి శుక్రగ్రహం. కాబట్టి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి మీద రాహుగ్రహం మరియు శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ స్వాతి నక్షత్ర జాతకులు అంటే 4 పాదాల వారు కూడా లక్ష్మీ కటాక్షం కలగడం కోసం పాటించిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ మనం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పని ఏదైనా ప్రారంభం చేయాలి లేదా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు కొద్దిగా మంచినీటిలో తేనెని కానీ ఒకవేళ తేనె లభించిన పక్షంలో కొద్దిగా పంచదారని కానీ వేసుకొని ఆ నీటిని తాగి ఆ పని ప్రారంభం చేయడం లేదా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయి. ఒకవేళ ఈ పరిహారం ప్రతినిత్యం ఆచరించాలి అని చెప్పి అనుకునేవారు ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే కొద్దిగా
తేనెను కలుపుకొని నీటిలో తాగడం వల్ల వారికి ఆ రోజు చేసే పనిలో విజయం కలుగుతుంది. పనిలో ఎప్పుడైతే విజయం కలుగుతుందో అప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కూడా కలుగుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మరీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఏదైనా రుణాలు చేయాలి, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు అమ్మవారికి కానీ లేదంటే శివుడికి కానీ పంచామృత అభిషేకం చేయించి నిర్ణయం తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా చేస్తున్న పనుల్లో విజయం కలగడానికి, ఆర్థిక ఒడిదుడుకులు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఒక ఉద్యోగం కోసం లేదా ఒక వ్యాపారం కోసం, గృహ నిర్మాణం కోసం, గృహం కొనుగోలు కోసం, ఈ విధంగా విదేశీయాన ప్రయత్నాల కోసం ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు పంచామృత అభిషేకాన్ని ఇష్టదైవానికి కానీ, దుర్గా అమ్మవారికి కానీ లేదా శివుడికి కానీ చేయించి ఆ తర్వాత ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఆ పనులు ప్రారంభం చేయడం వల్ల తప్పకుండా కూడా వారికి విజయ అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు కనీసం ఒక పూటైనా సరే 2 రకాల పప్పు దినుసులను వారు భోజనంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. బాగా ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్నాయండి, ఈ పూజాది కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, డబ్బు లేదని చెప్పి బాధపడేవారు, అదేవిధంగా పెద్ద మొత్తంలో ఎవరికైనా చేబుదలుగా గానో లేకపోతే హెల్ప్ చేద్దామని చెప్పి కానీ డబ్బు ఇచ్చుకునే సందర్భంలో ఆ డబ్బు వసూలు అవ్వకుండా స్వాతి నక్షత్ర జాతకులకు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు ఏం చేయాలంటే ఎక్కడన్నా దగ్గరలో ఉన్నట్టు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతోటి దీపాదన చేసి రావి చెట్టుకు కనీసం 11 కానీ లేక 21 ప్రదక్షిణ కానీ చేసి రావడం వల్ల రావాల్సిన డబ్బు ఏదైతే ఆలస్యం అవుతుందో అది చేతికి అందడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కనీసం ఒక 21 రోజుల పాటు చేయడం, లేదంటే 21 గురువారాలు కానీ లేదా 21 శుక్రవారాలు కానీ ఈ విధంగా నువ్వుల నూనెతోటి దీపాదన రావి చెట్టు మొదట్లో చేసి రావడం, ప్రధానంగా దుర్గా అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు మొదట్లో చేసి రావడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా పడక గదిలో నిద్ర లేవగానే ఏమాత్రం అవకాశం ఉన్న ఒక నెమలి పింఛాన్ని ఏర్పాటు చేసుకుని ఆ నెమలి పింఛాన్ని నిద్ర లేవగానే చూడడం వల్ల ఆ రోజు చేసే కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా ఉండడానికి, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మనం తీసుకునే నిర్ణయాలు చక్కగా పూర్తవడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా బాగా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడి పనిచేస్తుంటే కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదు, ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ రావడం అని చెప్పి ఎవరైతే భావిస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఏంటంటే 2 కిలోల తక్కువ కాకుండా, అంటే 2 కిలోల మించి ఎంతైనా కూడా ఇవ్వచ్చు, శనగపప్పును నిత్యం భగవంతుని ధ్యానంలో గడిపేటువంటి వ్యక్తులకు దాన్ని దానంగా ఇచ్చే వారి ఆశీర్వచనం తీసుకోవాలి. అంటే అందరికీ అర్థం అంటే పూజారులు అని చెప్పొచ్చు, లేదా స్వామీజీలు కానీ ఎవరైతే భగవంతుని ధ్యానంలో నిత్యం గడుపుతుంటారో అటువంటి గురూజీలు, స్వామీజీలకు కానీ, లేకపోతే వారి ఇంటి పురోహితులకు కానీ, లేకపోతే ఏదైనా గుళ్ళో పూజారు ఉంటారు కదా ఆయనకు కానీ 2 కిలోలకు కనీసం తగ్గకుండా దాని మించి ఎంతైనా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా దానం ఇచ్చే వారి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల వారికి అన్ని విధాలా కూడా మంచి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక స్వాతి నక్షత్ర జాతకులకు విశాఖ నక్షత్రం సంపత్తారుగా చెప్తాం. అంటే విశాఖ నక్షత్రానికి గురువు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి విశాఖ నక్షత్రం, పునర్వసు నక్షత్రం, అదేవిధంగా పూర్వబద్ధ నక్షత్రాలు ఏ రోజైతే ఉంటాయో ప్రతి నెల కూడా పంచాంగాన్ని పరిశీలన చేస్తే ఈ నక్షత్రాలు ఉన్న రోజులు తెలుస్తాయి. వాటిని ముందుగానే గమనించి ఆ నక్షత్రాలు ఉన్నటువంటి రోజు, ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ, లేక సాయిబాబా వారి ఆలయానికి కానీ, లేదా రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం ఏదైనా చేస్తుంటే చేయించుకోవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఏదైనా పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకునే ముందు ఈ విధమైన పరిహారాన్ని పాటించడం వల్ల తప్పకుండా కూడా వారికి మంచి స్వామివారి యొక్క అనుగ్రహం, ప్రధానంగా చెప్పంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా వారికి భవిష్యత్తులో ఏది ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఈ స్వాతి నక్షత్ర జాతకులు ఏమాత్రం అవకాశం ఉన్నా దుర్గా అమ్మవారి యొక్క క్షేత్రాలు, పీఠాలు ఏవైతే ఉంటాయో వాటిని దర్శించడం, అదేవిధంగా సరస్వతి అమ్మవారి యొక్క ఆలయాలు తరచుగా సందర్శించడం, అంటే కనీసం సంవత్సరంలో 1 కానీ 2 సార్లు కానీ ఇటు సరస్వతి అమ్మవారిని అదేవిధంగా దుర్గా అమ్మవారిని దర్శించడం, పూజించడం చేయడం వల్ల, అటువంటి క్షేత్రాలు దర్శించడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఒక 9 గురువారాలు మినుములతోటి వండిన పదార్థాలను దగ్గర ఉన్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఇవ్వడం వల్ల, ప్రసాద వితరణ చేయడం వల్ల, అంటే మినుములతో ఉన్నటువంటి ప్రసాదం ఏదైతే చేయగలుగుతామో దాన్ని చేస్తూ గురువారం పూట దుర్గా అమ్మవారి ఆలయంలో ప్రసాద వితరణలా చేసి పంచిపెట్టడం చేత వారికి పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు కానీ, ఆర్థిక ఒడిదుడుకులు కానీ ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో సరస్వతి అమ్మవారిని యథాశక్తిగా ఆరాధించి అమ్మవారి కోసం ఉపవాస దీక్ష తీసుకోవడం వల్ల వీరికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఈ పరిహారం కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ అంశాన్ని కూడా మనం పంచాంగాన్ని పరిశీలన చేస్తే మూలా నక్షత్రం ఎప్పుడు వస్తుందనే అంశం మనకు తెలుస్తుంది. ఆ మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో సరస్వతి అమ్మవారి యొక్క ఆలయాలు దర్శించవచ్చు, లేదా సరస్వతి అమ్మవారి స్తోత్రం ఏదైనా ఇంట్లో అందుబాటులో ఏదుంటే దాన్ని పఠించడం వల్ల కూడా వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి నెలా కూడా చేయడం అన్ని విధాలా కూడా వీరికి మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ స్వాతి నక్షత్రం
నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వారు ప్రధానంగా ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ ప్రతినిత్యం ప్రధానంగా గురువారం పూట పూజించడం, ఆ రోజు వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా దుర్గా అమ్మవారిని మరియు సరస్వతి అమ్మవారిని సంపత్తు కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసం సాయిబాబా వారిని కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ రాఘవేంద్ర స్వామి వారిని కానీ ఎంత ఎక్కువగా పూజిస్తే వీరికి అంత ఎక్కువగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు. ఇక ఆదివారాలు గురువారాలు వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు ప్రతినిత్యం స్వాతి నక్షత్ర జాతకులు చేయడం వల్ల ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి లక్ష్మీ కటాక్షానికి చక్కగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక శుభకరం అన్న అంశంలో భాగంగా దంపతులు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వారికి ఆటంకాలు వస్తూ సత్సంతానం కలలని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారు సంతాన దోషాలు తొలగిపోవడానికి పాటించాల్సినటువంటి ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. సంతానం కలగాలి, సంతాన మూలక దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలి, సంతానం అభివృద్ధి కలగాలని చెప్పి కోరుకునే దంపతులు ఎవరైతే ఉన్నారో వారు పాటించాల్సినటువంటి ఒక చక్కటి పరిహారం ఏంటంటే మంచినీరు కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా గంధము అదేవిధంగా కొద్దిగా కుంకుమ వేసి దాంతో ఒక తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా చేసినటువంటి వస్త్రాన్ని ఒత్తులుగా కట్ చేసుకొని అంటే పీలికలుగా కట్ చేసుకొని ప్రతి నిత్యం దీపారాధన చేయాలి. ఈ విధంగా కనీసం దంపతులు ఇద్దరు కానీ దంపతులు ఎవరన్నా కానీ ఒక సంవత్సరం పాటు ఈ విధంగా ఒత్తులతోటి దీపారాధన చేస్తే తప్పకుండా కూడా వారికి సంతానం కలుగుతుంది. సంతానం మూలక చికాకులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. విన్నరగా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.